సార్ నా పేరు హరికృష్ణ సార్. మా సీతారాంపురం విలేజ్ అశ్వాపురం మండలం సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జరిగిన అన్యాయం ఏంటంటే సార్, అలవాల వెంకటేశ్వర్లు ఎల్ఐసి ఏజెంట్‌గా చేసేవాడు సార్. అతను వచ్చేసి మా అమ్మగారు, మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ 2 క్రియేట్ చేసి మా నాన్నగారి పేరు మీద ఎల్ఐసి కట్టడం జరిగింది. మాకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా అతనే సొంతంగా ఎల్ఐసి కట్టేసి ఆ డబ్బులు మొత్తం దోపిడీ చేయడం జరిగింది సార్. అలాగే మా అమ్మగారు కూడా, మా నాన్నగారు చేసిన తర్వాతకి మా అమ్మగారిది కూడా బ్రతికే ఉన్నారు మా అమ్మగారు. మా అమ్మగారి పేరు మీద కూడా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి, మా అమ్మగారి పేరు మీద ఎల్ఐసి కట్టి, ఆమె డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఆ డబ్బులు కూడా కాజేయడం జరిగింది సార్. మా అమ్మగారి పేరు మీద, మా నాన్నగారి పేరు మీద కలిపి 15,30,000 వరకు ఈ కుంభకోణం చేశాడు సార్. వెలవాల వెంకటేశ్వర్లు నేను ప్రశ్నించాను సార్, మాకు జరిగిన అన్యాయం ఏంటని ప్రశ్నించినప్పుడు, ఇది ఎవరితో చెప్పకు, మరలా ఎంక్వైరీకి ఎవరైనా వస్తే అవి నీ అకౌంట్లోనే పడ్డాయి, నీ ప్రమేయం ద్వారా జరిగిందని చెప్పేసి చెప్పు, నీకు డబ్బులు ఇస్తాను, 10 లక్షల వరకు ఇస్తామని చెప్పారు సార్. దానికి నేను ఒప్పుకోలేదు సార్. అది పెద్ద క్రైమ్ కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని అలవాల వెంకటేశ్వర్లకి ఈ దోపిడీ ఎంతమంది అయితే ఉన్నారో, ఇలాంటి ఏజెంట్లు కావచ్చు, ఇలాంటి దోపిడీ నాయకులు కావచ్చు, అందరినీ కూడా మీరు శిక్షించాలి సార్. ప్రభుత్వం మాకు న్యాయం సమకూర్చాలని కోరుతున్నాము. అలాగే మా అమ్మగారు బ్రతికే ఉన్నారు, ఇంకా ఆమె పేరు మీద కూడా డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి డబ్బులు తీసుకోవడం చాలా అన్యాయం. దీనికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని బాధలకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. మీకు అంతే వస్తాయి 87,000 ఇచ్చాడు. ఇక నువ్వు ఆపాకి అవుతావు అంటే ఆపాక ఏం కట్లా డోకరా వచ్చినప్పుడు ఆ రోడ్డు పనికి పోతాడుగా, ఆ రోడ్డు పనికి బుక్కెళ్ళు రోడ్డుకి ఎండకి ఇంకా నా కొడుకు లేదు వదిలే నీది కొద్దిగా కాగితం ఇయ్యనడు, ఆధార్ కార్డు ఇవ్వన్నాడు. ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు ఇచ్చినాక ఆయన గోడకు నిలబెట్టి ఫోటో దించాడు. ఫోటో దింపి వాడేం చేసిందో నాకు చదువురాగా నా చేయి పెట్టుకొని వీళ్ళు పట్టుకొని వాడే రాశాడు. ఎంత తీసుకుంటే మరి వాడు లంచ్ కొడుకు ఏం చెప్పలేదు. 6,50,000 6 లక్షలు ఎంతో నాట. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా జాడలేదు కావాలి. ఎప్పుడన్నా ఇటు పోతాను మనం ఇస్తే మన పొలకోడే కదా, అయ్యా అందరు బాగున్నారు, పిల్లలు బాగున్నారు అనుకుంటూ ఆ భగవంతుడు అనుకోండి. మరి ఈ మాట వెళ్ళిన కానించి ఇటు అడ్రస్ లేదు. ఆ డబ్బుల సంగతి పోయిన సంవత్సరం కానించి అనుకుంటానయ్యా. అంతమంది నాకు తెలవదు, అస్సలు తెలవదు నాకు. నేను కాసేపు ఏడ్చిన నేను చచ్చిపోయినాడు, మా ముసలోడు చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయినా అని పిల్లగాల చెప్పుకుంటే ఏడ్చిన. రామా భగవంతుడు ఆడే ఉండకనా అమ్మ, వాడు పాపం పడినాడు పండుద్దులేమ్మ, ఏం ఉత్తకపోవచ్చు అంటే వాడే సత్తాడులే అమ్మ. నువ్వు నిన్ను సరే నాకు వయసు పోయింది అనుకో, వయసు పోయి వాడు చావడాయా. మా నాన్న పేరు గుంటి మల్లేష్, మా నాయనమ్మ పేరు గుంటి మల్లమ్మ. ఇట్లా మా నాయనమ్మ 2016లో చనిపోయిన తర్వాత 2017లో ఎల్ఐసి డబ్బులు పడ్డాయని మేము ఎల్ఐసి ఆఫీసర్ని అడిగితే ఆయన ఏం డబ్బులు పడలేని చెప్పేసి ఒకరోజు మా ఇంటికి వచ్చి నాకు ఇట్లా ఎల్ఐసి నుంచి చిన్న పని ఉంది, ఎల్ఐసి మాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని మమ్మల్ని మోసం చేసి మా నాన్న దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్, ఏటీఎం ఇవి తీసుకొని మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడని తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన తర్వాత నేనేం తీసుకోలేదు, మమ్మల్ని దబాయించిండు. ఇంటికి వెళ్ళి అడిగినా కూడా మమ్మల్ని గెంటేసిండు. ఎల్ఐసి వాళ్ళ ఆఫీసర్లు వచ్చి మేమే తీసుకున్నామని చెప్తున్నారు కదా, మేము తీసుకోలేని చెప్పకపోయినా కూడా వాళ్ళు మీరే తీసుకున్నారు అంటున్నారు. కానీ మేము తీసుకోలేదు, ఎల్ఐసి ఆఫీసర్ తీసుకున్నాను పోయి ఆయన అడిగితేనే ఆయన మమ్మల్ని బెదిరిస్తుండు. దీనివల్ల మేము మానసిక కొంచెం బాధపడి మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.